ప్రతి అమ్మాయికి హై ప్యాకేజ్ కావాలంటే ఎలా? సో ఇది నేను జనరల్గా ఏంటి అంటే ఒక జనరలైజ్ చేసి ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు దీని గురించి. నేను నార్మల్ గా అలా కాదు ఇలా అని చెప్పాను, బట్ ఐ వాంట్ టు ఎలాబరేట్ దిస్. దీని గురించి డీటెయిల్ గా మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి. ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ రైట్ నో వెన్ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఆల్రెడీ ఇలాంటి సిచ్యువేషన్ నేను చూసాను. ఐటీ జాబ్ ఉంటేనే పెళ్లికి ఎలిజిబుల్ అన్నట్టు చేస్తాను. సరే, ఐటీ జాబ్ ఎట్లా ఒకట్లా కష్టపడి మెకానిక్ లోడు, సివిల్ లోడు, త్రిబుల్ వాళ్ళు, వేరే వాళ్ళు కానీ అందరూ కూడాను కష్టపడి ఏదో ఒకటి చేసి ఐటీ జాబ్ తెచ్చుకుంటే నీ ప్యాకేజ్ 8 లక్షలే ఉంది, నాకు 25 లక్షలు మినిమం ప్యాకేజ్ కావాలి అని చెప్పి రిజెక్ట్ చేస్తే దాని గురించి ఒక పెద్ద డిస్కషన్. దాన్ని జస్టిఫై చేయడానికి ఇంకొంతమంది అమ్మాయిలు అయితే అంటే ఒక గర్ల్ గా ఆలోచిస్తే షీఈ్ బెటర్ అని చెప్పి, అంటే తను రైట్ చాయిస్ తనది, రాంగ్ ఏం కాదు అని చెప్పి ఇంకా అడిషనల్ గా ఇంకొక అడ్వైస్ ఏమి ఇచ్చారంటే ఐ డోంట్ వాంట్ మెన్షన్, ఎందుకంటే కొంచెం హార్ష్ గా మాట్లాడబోతున్నా. ఒకరు కమెంట్ చేశారు ఇది ఇన్స్టాలో. హార్ష్ గా ఈ వీడియోలో తన గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే హార్ష్ గా అడిషనల్ గా ఫ్రీ అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే, కెరియర్ స్టార్ట్ అయిన 2 సంవత్సరాలకి పెళ్లి ఎందుకు చేసుకోవాలి, శాలరీ పెరిగినా పెళ్లి చేసుకోవచ్చు కదా అని మాట్లాడారు. సో ఇక్కడ ఆ పాయింట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అంటే మన ఉద్దేశంలో ఏంటి అంటే ప్యాకేజ్ 20 లక్షలు 25 లక్షలు వచ్చిన దాకా పెళ్లి చేసుకోవద్దు. ఎగ్జాంపుల్ ఒక కెరియర్ స్టార్ట్ చేసి 24 సంవత్సరాలకి 24 ఇయర్స్కి వాడు బీటెక్ అయిపోతే వాడు కష్టపడి కింద పడి మీద పడి యావరేజ్ మాట్లాడుకుంటున్నాం మనం. మళ్ళీ దీన్ని కూడా మళ్ళీ అదిగో 22 ఏళ్ళకి బీటెక్ అవుతుంది, 23 ఇయర్స్ అవుతుంది, 20 ఇయర్స్ ఇలా మాట్లాడుతుంది. యావరేజ్ గా 24 ఇయర్స్ అవుతుంది బీటెక్. ఓకే, 23 ఆ 24 అనుకుందాం. 24 ఇయర్స్కి ఒకరు బీటెక్ అయిపోయి వాడు కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకొని సెటిల్ అవ్వడానికి లేదన్నా 6 మంత్స్ టు 1 ఇయర్, అంటే 25 ఇయర్స్ అవుతుంది. మన ఇండియన్ యావరేజ్ గా 3 to 4 lakhs మాత్రమే ఫ్రెషర్ కి ప్యాకేజ్ అనేది ఉంది. ఓకే, వాడు 3 lakhs నుంచి 4 lakhs వాడి కెరియర్ అనేది 25 ఇయర్స్ కంప్లీట్ అయిపోయేసరికి, అంటే 26 స్టార్టింగ్ కానీ 25 ఎండింగ్ కానీ యావరేజ్ 26 ఇయర్స్ స్టార్టింగ్ అప్పుడు వాడు 4 lakhs తో వాడు కెరియర్ స్టార్ట్ చేస్తాడు. ఎంత ఫాస్ట్ గా పెరగాలి అనుకున్నా ఒక 25 lakhs 20 lakhs, లేదా అట్లీస్ట్ ఒక 10 to 15 lakhs రావాలన్నా 5 ఇయర్స్ పడుతుంది. అంటే ఎప్పుడు 29 నుంచి 30-31 ఇయర్స్ పడుతుంది. ఒక ఇండియన్ యావరేజ్ లైఫ్ ఎంత? 67 ఇయర్స్. ఇండియన్ ఒక యావరేజ్ గా బతికేది 67 సంవత్సరాలు మాత్రమే. వెరీ మొన్నే ఏదో వచ్చి అమెరికన్ 75-74 ఇయర్స్ బతుకుతున్నారు. మా ఫ్రెండ్ ఏదో డిస్కషన్ వచ్చి నేను గూగుల్ చేస్తే యావరేజ్ 67 ఉంది. సరే, గర్ల్స్ కి కొంచెం ఎక్కువ ఉండొచ్చు, 67 అయితే యావరేజ్ ఉంది. అంటే వాడు అదుగో ఇదిగో అనే సరే అంటే 10 నుంచి 15 లక్షల ప్యాకేజ్ వాడు రీచ్ అవ్వడానికి 30 to 31. మనకున్న లైఫ్ స్టైల్లో ఓపెన్ గా మాట్లాడుతున్నా, కొంచెం హార్ష్ గా కొంచెం ఇబ్బందిగా అనిపించినా తీసుకోండి, పర్లేదు, మాట్లాడుకోవాలి కూడా. కొంచెం బోల్డ్ గా కూడా కొన్నిసార్లు మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. యావరేజ్ గా ఇప్పుడు మనకున్న ఫుడ్ కి మనకున్న లైఫ్ స్టైల్ కి ఎంత మనం ప్రయత్నం చేసినా ఈ సాఫ్ట్వేర్ జాబ్ ఇవన్నీకి ఫస్ట్ ఈ టెన్షన్ కి సగం హెయిర్ పోతుంది. ఓకే, హెయిర్ పోతుంది, సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయలేము. సరే, ఒకవేళ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ సి మనకి పిల్లలు పుట్టే అవకాశం కూడా తగ్గుతూ ఉంటుంది. 30 ప్లస్ వచ్చేసరికి 30-31 ఈ టెన్షన్స్ కి డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది. మ్యారిటల్ లైఫ్ అనేది డెఫినెట్లీ ఇంపాక్ట్ అవుతుంది. ఈ డబ్బు డబ్బు అని చూసుకుంటా కష్టపడాలి, కష్టపడొద్దు అనట్లేదు. అంటే 31 ఇయర్స్ 32 ఇయర్స్కి పెళ్లి చేసుకోవాలి. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి, అంతా బాగానే ఉంది అనుకుంది. 32 ఇయర్స్ మనకి పెళ్లి అయితే 1-2 ఇయర్స్కి మన పిల్లలు వచ్చారంటే 33 ఇయర్స్కి మన పిల్లడు పుడితే వాడు కనీసం వాడు 23 ఇయర్స్ వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ ఎంత వరకు వెళ్ళిపోతామండి? 56 ఇయర్స్ వరకు వెళ్ళిపోతాం. వాడు ఇంకా అప్పుడు సెటిల్ కాడు. మన అమెరికన్ లైఫ్ స్టైల్ కాదు మనది. 15 సంవత్సరాలు ఇచ్చి రోడ్డు మీద పడేసే పరిస్థితి మనది కాదు. వాళ్ళ లైఫ్ సెటిల్ కాదు. మనం అప్పుడు ఆ పరిస్థితుల్లో మనం వీక్ అయిపోతాం. డెఫినెట్లీ 50 దాటితే ఇంకెందుకు, ఇంకో 10 ఇయర్స్ యావరేజ్ లైఫ్ మాట్లాడుకుంటే ఇంకా లైఫ్ ఏంది? అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే సెటిల్ కాకుండానే అసలు ఏం లేకుండా పెళ్లి చేసుకోమని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. బట్ నేనేం చెప్పదలుచుకున్నానంటే కష్టపడి ఎప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అచ్చట ముచ్చట ఆ వయసులో జరగాలి. అట్లీస్ట్ 26 to 30 మధ్యలో చేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇంకొక విషయం, ఈ విధంగా సరే ఓకే, అలా 10 to 15 lakhs వచ్చింది, మీరు అనుకున్నట్టు 25 lakhs ప్యాకేజ్ ఉన్నోడిని చూసి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ పోతే ఏం చేస్తారు? జాబ్ పోతే ఏం చేస్తారు? పోదని గ్యారంటీ ఉందా? లైఫ్కే గ్యారంటీ లేదు. జాబ్కి సాఫ్ట్వేర్ జాబ్ అను సెకండ్ పట్టదు రోడ్డు మీద రావడానికి. ఓపెన్గా చెప్తాను, సెకండ్ పట్టదు. ఎంత పెద్ద జాబ్ అయినా ఎంత పెద్ద బిజినెస్ అయినా టైం బాగాలేకపోతే ఎవరు ఏం చేయలేరు. రేపు ఈ రోజు మంచిగానే ఉంటుంది, రేపు పొద్దున్న రోడ్డు మీద రావచ్చు, చెప్పలేము. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే అందరికి, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇఫ్ ద ప్యాకేజ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ప్యాకేజ్ చాలా ఇంపార్టెంట్ అంటే అలాంటి అమ్మాయిల్ని మీరు దూరం పెట్టండి. అబ్బా, ఒక అమ్మాయి అంటే ఎక్కువ ప్యాకేజ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటున్నానని ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోయి ఇక
మ్యారేజ్ ప్రపోజల్స్ ఇవన్నీ ఆపేసేసి ఇక ప్యాకేజ్ చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం లేదు. ప్యాకేజ్ ఇంపార్టెంటే, డబ్బులు సంపాదించడం ఇంపార్టెంటే, కష్టపడడం మాత్రం వదిలిపెట్టదు. అట్ ది సేమ్ టైం లైఫ్ కూడా ఎంజాయ్ చేయాలి. చదువుకున్నంత కాలం మనం చదవాలి, ఫస్ట్ చదవాలి, జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. ఇప్పుడెందుకురా నీకు, ఇప్పుడెందుకు నీకు లవ్, ఇప్పుడెందుకు నీకు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి డెఫినెట్లీ అప్పుడు టీనేజ్ మనకి అంత సీన్ లేదు. సో మేబీ కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళు మెయింటైన్ చేసిన దట్ ఈస్ హోల్ డిఫరెంట్ స్టోరీ. జాబ్ వచ్చిన తర్వాత కూడా జాబ్లో ప్యాకేజ్ పెరగాలి, ప్యాకేజ్ పెరగాలి. ఇక జీవితాంతము ఒక దాని గురించి పరిగెత్తుతూనే ఉండాలి. అర్థం చేసుకునే అమ్మాయి అయి ఉండాలి రిలేషన్. బోత్ పీపుల్ అండర్స్టాండింగ్ ఉండాలి. తప్పేందండి, అబ్బాయి మాత్రమే సంపాదించాలి రూల్ ఎక్కడ ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక విషయం అండి, మనకు ఒక బాబు పాప పుట్టిన తర్వాత 1,00,000 రూపాయలు స్కూల్లో వేయచ్చు, 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అయ్యి హై అయితే 4.5 లక్షలు 5 లక్షలు ఉంది హైదరాబాద్లో. టాప్ స్కూల్లో ఏది ఎల్కేజీ, చిరాకులో 3.5 4 ఉంది, చిరాకు ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్. సో అయితే ఇప్పుడు అంత హైలో చేర్చుకోవాలి అంటే దానికి తగ్గట్టు ఇద్దరు కష్టపడాలి. అంటే పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇంకా అబ్బాయి అంటే ఇంకా సంపాదనకు పనికి వస్తారు, ఇంకా దేనికి అంటే దిస్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఓకే, దిస్ ఈజ్ నాట్ గుడ్. డెఫినెట్లీ ఇద్దరు అవకాశం ఉంటే, అవకాశం లేకపోతే డెఫినెట్లీ అతను ఏం చేస్తున్నాడో మీరు సపోర్ట్ చేయొచ్చు. మీరు ఎలా సంపాదించడం ఎంత ముఖ్యం, సేవింగ్స్ కూడా అంతే ముఖ్యం. ఎలా ఖర్చును మనం సేవ్ చేయాలనేది కూడా మనం ఆలోచించవచ్చు. సో అంతేగాని మన చాలా మంది ఈ విషయంలో ఆ, నాకు సేవింగ్స్ ఉండాలి, నాకు సెక్యూరిటీ ఉండాలి, నాకు అది ఉండాలి, జీవితానికే సెక్యూరిటీ లేదు అంటే సేవింగ్ ఉండకూడదు అని నేను మాట్లాడట్లేదు. సో డెఫినెట్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ టాకింగ్ అబౌట్ ఎవరైతే ఈ విధంగా ప్యాకేజ్ ముఖ్యం అనే అస్సలు అబ్బాయిలు అనుకోవద్దు. దెర్ ఆర్ మెనీ గుడ్ హ్యూమన్ బీయింగ్, మంచి అమ్మాయిలు, మంచి హ్యూమన్ బీయింగ్స్, అర్థం చేసుకునే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. స్టిల్ ఇంకా ఉన్నారు. ఎందుకంటే ఇంకా మనకి ప్రళయాలు ఈ భూమి అంతా కొట్టుకోబోకుండా ఉంటుంది. సో వాళ్ళని మీరు వెతుక్కొని హ్యాపీగా మీ లైఫ్ని లీడ్ చేయండి. అండ్ ఒక సర్టెన్ టైంలో ఇప్పుడు ఎప్పుడు ఏజ్లో చేయాల్సిన అప్పుడే ఏజ్లో చేయాలి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ఈ ప్యాకేజ్ ఎక్కువ అంటున్నారో మీరు ప్యాకేజ్నే పెళ్లి చేసుకోండి. ఎంత ప్యాకేజీలు అడుగుతున్నారు, మీరు ఎంత కట్నం ఇస్తారో కూడా చెప్పాలి కదా. సో డెఫినెట్లీ కట్నం తీసుకుని ఒక ఆడదా అంటే ఎక్కువ ప్యాకేజ్ అడిగే వాళ్ళని ఏమనాలి, ఎక్కువ సంపాదన కావాలి, ఎక్కువ ఎర్నింగ్స్ ఉండాలి అనుకునే వాళ్ళని ఏమనాలి, అడగాడదనాలా? సో ఐ డోంట్ కేర్. అంటే నేను దేని గురించి ఈ వీడియో నా వైపు కూడా చూస్తుంది, తను అర్థం చేసుకుంటుంది. చాలా నాకు తన సపోర్ట్ అనేది చాలా ఉంది అన్ని విషయాల్లో కూడాను. నేను ఏది ఓపెన్ గా ఇంత ఓపెన్ గా మాట్లాడగలడానికి కారణం కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ ది రీజన్ మా వైఫే. నాకు ఏమున్నా లేకపోయినా గో హెడ్, నువ్వేం చేయాలనుకున్నావు చెయ్యి, ఐ విల్ బి విత్ యూ ఉంటుంది డెఫినెట్లీ. నాకు ఒకవేళ నేను వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోతా ఉంటే ఇట్స్ ఓకే కామ్ డౌన్, మంచిగా కొంచెం ప్రశాంతంగా ఉండు, అవుతుంది అంతా అవుతుంది, టెన్షన్ పడకుండా సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ వాట్ అబౌట్ లైఫ్. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ షీ ఫీల్స్ లో, డెఫినెట్లీ ఏం కాదులే నాన్న, మంచిగానే అవుతుంది, ప్రశాంతంగా ఉండు, నేను ఉన్నా కదా. నేను చేయగలుగుతానా లేదా అనే సెకండరీ విషయం. బట్ ఐ ఆల్వేస్ కీప్స్ టెల్లింగ్ హర్, ఏం కాదులే నాన్న, నేను ఉన్నా కదా. అంతే లైఫ్. ఓకే. సో కొంచెం నాకు ఇలాంటి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ ప్లేస్ లో ఉన్నోడికి తెలుస్తుంది బాగా. ఆ ప్లేస్ లో ఉన్నోడికి ఆ మైండ్ అంటే, అరే నా ప్యాకేజ్ తక్కువ నన్ను రిజెక్ట్ చేసిందా, ఏం పర్లేదు, చాలా మంది ఉంటారు. సో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. డెఫినెట్లీ లైఫ్ పార్ట్నర్ అనేది చాలా ఇంపార్టెంట్ కీ రోల్. మనకి హ్యాపీనెస్ తో పాటు కొన్ని తలనొప్పులు కూడా డెఫినెట్లీ వస్తాయి. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ బోత్. ఓకే. సరే, దీని గురించి ఏం టెన్షన్ పడకుండా, సాఫ్ట్వేర్ జాబా లేకపోతే నాన్ సాఫ్ట్వేరా, ఓకే, ఏ ప్యాకేజ్ తక్కువ ప్యాకేజ్ ఎక్కువ ఏం సమస్య కాదు. సో డెఫినెట్లీ మీకు తగ్గ మంచి అర్థం చేసుకునే పర్సన్స్ మీ లైఫ్లోకి వస్తారు. ఇద్దరు, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, బోత్ సైడ్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే. సో ఇలాంటి వాటి గురించి చూసినప్పుడే కడుపు మండిపోతూ ఉంటుంది, కోపం తన్నుకొస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.